హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వినూష అథెంటిక్ ఫుడ్. ఈరోజు వీడియోలో నేను తెలుగువారికి ఎంతో ఇష్టమైన గోంగూరతో గోంగూర నువ్వుల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. నేను ఇక్కడ పావు కప్పు దాకా తెల్ల నువ్వులు తీసుకుంటున్నానండి. దీన్ని మంట లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతాయి. నువ్వుల్ని చిటపటం అనేదాకా వేయించుకొని తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. గోంగూరతో చాలా రకాలుగా పచ్చళ్ళు పెట్టుకోవచ్చండి. గోంగూర టమోటా, గోంగూర ఉల్లిపాయ, అలాగే గోంగూర మెంతి పొడితో కూడా పచ్చళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నువ్వులతో పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. చూడండి, నువ్వులు వేగాక ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ దాకా మెంతులు తీసుకొని దూరగా వేయించుకుంటున్నాను. మెంతులు దూరగా వేగాక ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఆవాలు తీసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు తీసుకొని అన్నిటిని కలిపి దూరగా వేయించుకుంటున్నాను. ఇవన్నీ ఇలా వేగాక ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 20 దాకా ఎండుమిర్చి తీసుకుంటున్నాను. మీ దగ్గర ఉండే మిర్చి కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకొని వేసుకోవాలండి. నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఎండుమిర్చి తీసుకున్నాను. అలాగే మీరు ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకుంటే ఎండు కారం కూడా తీసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 250 గ్రాముల దాకా గోంగూర ఆకులు తీసుకుంటున్నానండి. బాగా కడిగి ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక ఈ గోంగూర ఆకుల్ని ఇందులోకి ప్యాన్లోకి వేసి బాగా కలుపుకోవాలి. గోంగూర అంతా దగ్గర పడేదాకా కలుపుతూనే ఉండాలండి. మంట లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి, లేదంటే త్వరగా మాడిపోతుంది. గోంగూర పచ్చడికి కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుందండి. నాకు ఇక్కడ డ్రై అనిపించింది, అందుకే కాస్త 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకుని బాగా కింద అడుగంటకుండా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుతూనే ఉండాలండి. ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మనం ముందుగా వేయించుకున్న నువ్వుల్ని ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మెంతులు, ధనియాలు, ఆవాలు కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి మనం వేయించుకున్న ఎండుమిర్చిని కూడా వేసి ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గోంగూరలోకి మనం మిక్సీ పట్టుకున్న ఎండుమిర్చి, ఆవాలని, ధనియాల పౌడర్ ఉంది కదా, అది కూడా ఇందులోకి వేసుకోవాలి. అలాగే నువ్వుల పౌడర్ని కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ రుచికి తగినట్టుగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా ఒకసారి కలుపుకున్నాక ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే వేసుకోవాలి. నాకు ఇక్కడ కొద్దిగా తక్కువ అనిపించింది కాబట్టి నేను కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. చాలా ఈజీగా గోంగూర నువ్వుల పచ్చడి రెడీ అయిపోయిందండి. వేడివేడి అన్నంలోకి నెయ్యి గోంగూర పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.